అలాంటి స్థితి. చూడండి మనం కూడా చాలా సార్లు అంటున్నాం ఒంటరి అయిపోయాం మనం. మనలో చాలా మంది ఒంటరిగా ఉన్నారు. నేను కొద్దిమంది సిస్టర్స్ నేనెళ్ళి కలిసా గూడా. సిస్టర్స్ ఒంటరిగా ఉండడం నాకు చాలా ఆశ్చర్యం వేసిందసలు. ఎలా ఉంటున్నారు? ఒక ఒక ఇంట్లో సింగిల్‌గా. అంటే వాళ్ళకి దేవుడు ఎంత తోడుగా ఉన్నారంటే, అందుకే ప్రభు అంటా ఉన్నారు, ఒంటరిగా ఉన్నోడికి ఎంతమంది తోడండి? ఒకవేళ ప్రభు వచ్చి వాళ్ళతోటి నివసిస్తే ఎంతమంది తోడున్నట్టు లెక్క? ఓకే. సరే అంతమంది. కానీ ఒకవేళ త్రిత్వమైన ప్రభు వస్తే ఎంతమందండి తోడు వాళ్ళకి? నలుగురు తోడు. అంతే కదండీ! ఒకళ్ళు మీరు, మీతో పాటు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. చూడండి ఎలా ఉందో. ఎంత ధైర్యం అండి. వీళ్ళు నలుగురు ఉన్నప్పుడు ఇంకోళ్ళొచ్చి మనల్ని అటాక్ చేయగలరా? ఈ జారత్వాలు గాని, సాతాను గాని, పులిసిన బోధ గాని, విగ్రహారాధన గాని ఇవి అటాక్ చేయగలుగుతాయండి మనల్ని? చేయలేవు. అందుకే కుటుంబంగా ఉన్నవాళ్ళు కుటుంబంగా ఆనందించండి. ఇద్దరుగున్న వాళ్ళు ఇద్దరుగా ఆనందించండి. ముగ్గురుగున్న వాళ్ళు ముగ్గురుగా ఆనందించండి. సింగిల్‌గా ఉన్న వాళ్ళు నలుగురుగా